అతనే వెళ్ళి మాట్లాడు. What? Go. What should I say? Go. Okay. అతనికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టుంది. Come on, let's go. తనకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇంకా వదిలే. దివ్య రామ్మ డిన్నర్ చేద్దాం. వద్దమ్మా. Slow this down for me, thank you. Okay, I'll take any other angle you've got. హలో, ఏంటే? కాఫీ షాప్ లో ఒక అబ్బాయి మిర్రర్ ముందు లాగ్ లైన్స్ ప్రాక్టీస్ చేశాడని చెప్పాను కదా. ఇప్పుడు వాడి గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? తను ఆల్రెడీ ఎంగేజ్డ్ అయితే లాగ్ లైన్స్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తాడు? ఆ అమ్మాయి హగ్ చేసుకోగానే తను కూడా వెంటనే హగ్ చేసుకున్నాడా లేక టైం తీసుకున్నాడా? కొంచెం టైం తీసుకున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్, తను హోల్ హార్టెడ్ గా హగ్ చేసుకున్నాడా హాఫ్ హార్టెడ్ గా హగ్ చేసుకున్నాడా? తన హ్యాండ్స్ అయితే అమ్మాయికి టచ్ కాలేదు. ఎస్. ఇప్పుడు నువ్వు ఎందుకు ఎక్సైట్ అవుతున్నావు? మళ్ళీ రేపు వస్తాడేమో, చూద్దాం. ఏంటో వాడు మళ్ళీ అదే కాఫీ షాప్కి ఎందుకు వస్తాడు? వస్తాడంటావా? నీకు మాత్రం ఏం తెలుసులే. వస్తాడులే. ఒకవేళ రాకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావులే? అదిగో వచ్చాడు. ఇదే మంచి ఛాన్స్. పక్కన వాడి ఫ్రెండ్ కూడా లేడు. వెళ్ళు, తొందరగా వెళ్ళు. కొంచెం భయంగా ఉంది. పద వెళ్దామే. ఏ ఉండు ఉండు, కొంచెం ఎంకరేజ్ చేయవే. క్లాప్స్ కొట్టుకుంటూ కమాన్ కమాన్ అనాలా? వెళ్ళే. హాయ్. హాయ్ అర్జున్. సెట్. What the hell is happening in this coffee shop? కాఫీ షాప్ ఎందుకే అంటావు? వాడు ప్లే బాయ్ అని అర్థమైంది కదా. పద వెళ్దాం. ఇలాంటి వాళ్ళని ఇలాగే వదిలేస్తే ఇంకెంతమంది లైఫ్ తో ఆడుకుంటారు? చెప్తా వీటి సంగతి. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. మీరు ఇప్పుడు కలిసిన అబ్బాయి అస్సలు మంచోడు కాదు. నిన్న ఒక అమ్మాయిని హక్ చేసుకున్నాడు, ఇప్పుడు మీతో ఫ్లర్ట్ చేస్తున్నాడు. తన్ని అస్సలు నమ్మద్దు. ఎవరు? అర్జునా? వాడి పేరు నాకు తెలీదు. తను మీకు ఎలా తెలుసో నాకు తెలీదు, బట్ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఈ రోజు నేనైనా నిన్న అమ్మాయి అయినా అర్జున్ని హైర్ చేసుకున్నామంతే. వాట్? తన గురించి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే తనకు బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్. అమ్మాయిలు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం కోసం తనని అప్రోచ్ అవుతూ ఉంటారు. ప్రొఫెషనల్ లైఫ్ బాగుండాలని చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తాం, కానీ పర్సనల్ లైఫ్ కోసం కొంచెం కూడా టైం స్పెండ్ చేయం. కానీ అర్జున్ తన జాబ్నే వదిలేసి పర్సనల్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. దట్టు అంతమంది అమ్మాయిల ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుని సాల్వ్ చేశాడంటే తన వైఫ్ని ఎంత బాగా అర్థం చేసుకుంటాడు, ఇంకెంత బాగా చూసుకుంటాడు. అప్పుడే ఫిక్స్ అయిపోయాను, పెళ్ళంటూ చేసుకుంటే అర్జున్నే చేసుకోవాలని. కానీ అర్జున్ నాకు షాక్ ఇచ్చాడు. ఆ 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుంటా. సెల్ఫ్ ఎస్టీమ్. తప్పుదింది కాకపోయినా ఇదే సారీ చెప్తుంది. సో లేదు. అంబిషియస్. 10 years లో 20 goals మార్చింది ఇది. సో లేదు. డౌన్ టు ఎర్త్. ఇది కొంతవరకు కన్సిడర్ చేయొచ్చు. యా. కరేజ్. ఏ రోజైనా ఒక్కదానివి పడుకున్నావానే? సో లేదు. సో ఫైనలీ మొగుడు ఎలా ఉండాలన్న క్లారిటీ తప్ప నీలో ఏ క్వాలిటీస్ లేవు.
తను ఒక్కటి లేకపోయినా వద్దంటున్నాడు. నాకున్నది అది ఒక్కటే. ఆ విషయంలో దీనికన్నా అతనికే ఎక్కువ క్లారిటీ ఉంది. సో దీనికున్నా వేస్టే. ఏంటే మీరు సలహా ఇస్తారని షేర్ చేసుకుంటే కామెంట్ చేస్తున్నారు? క్లారిటీ అమ్మా, క్లారిటీ. మీ వాడికున్న క్లారిటీ అలాంటిది. మరి అదే క్లారిటీతో నువ్వు కామ్ అయిపోతే మంచిది. అంతేనా? ఆ 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయితో మాత్రమే హ్యాపీగా ఉండగలను అని అర్జున్ అనుకున్నట్లే అర్జున్తో మాత్రమే హ్యాపీగా ఉండగలను అని నాకు అనిపించింది. నాలో లేని క్వాలిటీస్ కన్నా ఉన్న ప్రేమ మేమిద్దరం సంతోషంగా ఉండటానికి సరిపోతుందని డిసైడ్ అయ్యాను. కానీ అర్జున్ ఎదురు చూసే క్వాలిటీస్ నాలో ఉన్నాయని నమ్మితేనే తను నాకు దగ్గర అవుతాడు. అందుకే లేని క్వాలిటీస్ ఉన్నట్టు యాక్ట్ చేయడానికి నీ హెల్ప్ తీసుకున్నాను. బట్ పెళ్ళయ్యాక అర్జున్కి నిజం తెలిస్తే లైఫ్ లాంగ్ ఇద్దరూ సఫర్ అవుతారు. నో వే. పెళ్ళయ్యాక తన చెక్ లిస్ట్ నే మర్చిపోయేలా చేస్తా. అది చీటింగ్ కదా? ఆహా, పెళ్లి చూపుల్లో వర్షాకి పైలట్ అవుతా అని చెప్పావు. ఇప్పుడు హెచ్ఆర్ జాబ్ చేస్తున్నావు. అది చీటింగ్ కాదా? అది వేరు, ఇది వేరు. అన్నీ ఒక్కటే. ఇప్పుడు నువ్వు వర్ష హ్యాపీగా ఉన్నట్టే రేపు నేను అర్జున్ హ్యాపీగా ఉంటాం. ఐ నో హౌ టు మేనేజ్. నా ప్రేమతో తనని మెస్మరైజ్ చేస్తా. ఆ చెక్ లిస్టే మర్చిపోయేలా చేస్తా. ఎనీవే, ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకు. టేక్ కేర్. అందుకే రేపే నాన్నతో అర్జున్ గురించి చెప్పేస్తా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పెళ్ళైపోయేలా చేస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ వికీ. ఐల్ మేక్ అ మూవ్. యా. ఏంటి ఇంత లేటు? రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. త్వరగా వెళ్ళి పడుకో. మళ్ళీనా? నువ్వు ఓకే అనేంత వరకు మాకు తప్పదు కదా. అమ్మా, వాళ్ళని రావద్దని చెప్పు. వెళ్ళి మీ నాన్నకి చెప్పు. డాడ్, రారా, ఏమైందిరా అలా ఉన్నావు? రేపు పెళ్లి చూపులకి వాళ్ళని రావద్దని చెప్పండి. ఏ? నేను ఒక అతన్ని ఇష్టపడుతున్నాను డాడ్. ఓ, అతను ఏం చేస్తుంటాడు? ఇప్పుడేం చేయట్లేదు, బట్ హీస్ అ వెరీ కేపబుల్ గాయ్. ఓకే, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఐ డోంట్ నో డాడ్. వాట్ ఈస్ దిస్ ఎ జోక్? ఒక్కసారి మీరు అతన్ని కలిస్తే. చూడు దివ్య, నువ్వు ప్రేమించేవాడి కన్నా నిన్ను పోషించేవాడితోటే నువ్వు హ్యాపీగా ఉంటావు. డాడ్, నీకేది మంచిదో నాకు తెలుసు. నువ్వు వెళ్ళి పడుకో. మొత్తానికి అనుకున్న సాధించాడు బాబాయ్. దివ్యరా? వెళ్ళరా, వెళ్ళు, మాట్లాడు. హలో దివ్య. సరే, నువ్వేం కంగారు పడుకో. రేపు వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను. ఓకే. దివ్య, ఇవి సోకాల్ పెళ్లి చూపుల్లా కాదు. ఇలా ఒబీడియంట్ గా కాకుండా నువ్వు ఎప్పట్లా అల్లరి చేస్తూ ఉంటేనే బాగుంటుంది. చూడమ్మా, ఇంట్లో సంబంధం పెట్టుకుని ఊరంతా వెతికాం. అయినా వాడు నాకు కొడుకున్నాడుగా అని చెప్పేదాకా కార్తీక్ గుర్తురాలా. మాకు కూడా అంతే కన్నయ్య. దివ్య పేరు చెప్పగానే ఈ పెళ్లి చూపులవి ఎందుకు, డైరెక్ట్ గా పెళ్లి చేసేస్తేనే బెటర్ అన్నాను. అయ్యో, ఫార్మాలిటీస్ ఉంటాయి కదమ్మా. దివ్య లాంటి అమ్మాయి దొరకడమే అదృష్టం. ఇంక ఈ ఫార్మాలిటీస్ అవి ఎందుకన్నయ్యా? ఈ అదవే ఎరా, మగ పెళ్ళోళ్ళని పొగరా ఇంకా రాలేదు? అది చెప్తామని చేశాను రా. ఒక 10 minutes అక్కడ ఉంటా. అయినా అలా అంటావేంట్రా? సరదాగా అన్నాను రా. టేక్ యువర్ ఓన్ టైం. అయినా మందుకు తప్ప దేనికి ముందు రావుగా. రారా. ఈ మధ్య మానేశారన్నయ్యా. ఏంటమ్మా, సోడా కలుపుకోవటమా? ఈ టైంలో ఎవడో? ఎవరు? హలో అంకుల్, నా పేరు అర్జున్. అదే నిన్న నైట్ దివ్య చెప్పింది కదా నా గురించే. చెప్పు. అదే అంకుల్, దివ్యకి నా గురించి తెలుసు కానీ నా ఫ్యామిలీ గురించి తెలియదు కదా. అందుకే మీరు అడిగితే ఏం చెప్పలేకపోయింది. సో నేనే మాట్లాడదామని వచ్చాను. మీరు ఒక 10 minutes టైం ఇస్తే నా గురించి మొత్తం చెప్పేస్తారు. ఇది కరెక్ట్ టైం కాదు, తర్వాత మాట్లాడదాం. లోపల పెళ్లి చూపులు జరుగుతుందని నాకు కూడా తెలుసు అంకుల్. కాబట్టి నాతో ఒక 10 minutes మాట్లాడితే అది అవసరం లేదని మీకే అర్థం అవుతుంది. ముందు బయటికి రా. అంకుల్, అంకుల్ నీ చెప్పేది. అర్జున్, నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు సార్. ఒరేయ్, నువ్వెన్నైనా చెప్పరా, నా కూతురు లైఫ్ని మాత్రం
రిస్క్లో పెట్టలేను. ఒకటి మాత్రం నిజంరా, ఈ ప్రపంచంలో ఏ తండ్రి తన కొడుకుకి కాకుండా ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయమని నాకు తెలిసి ఒక అమ్మాయి తండ్రికి చెప్పడు. బట్ నేను చెప్తున్నాను, బికాస్ నా కొడుకు లైఫ్ నాకు ఎంత ఇంపార్టెంటో దివ్య లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు అంతా బాగానే ఉంటుందిరా, బికాజ్ దే ఆర్ ఇన్ లవ్. రేపు పెళ్ళాక సింక్ అవ్వలేదనుకో, మనం చూస్తూ ఊరుకోవడం తప్ప ఏం చేయలేం. నా కొడుకుతో సింక్ అవుతుందని గ్యారంటీ ఇస్తావా? రే, గ్యారంటీలు వెతుక్కోవడానికి ఇదేమన్నా ప్రోడక్టా? పిల్లలరా. లెట్ మీ టెల్ యూ సంథింగ్. వాట్ డు బాయ్స్ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ మ్యారేజ్? అందమైన అమ్మాయి, కావలసినంత కట్నం. బట్ దిస్ బాయ్ మంచి లైఫ్ కావాలంటే మంచి వైఫ్ ఉండాలనుకున్నాడు. అండ్ దాట్స్ ద ట్రూత్. అండ్ లెట్ మీ టెల్ యూ, అవుట్ ఆఫ్ 100 బాయ్స్ ఐ సెలెక్టెడ్ దిస్ బాయ్ ఫర్ ద జాబ్. కానీ ఆ జాబ్ వదిలేసి నచ్చిన అమ్మాయి కోసం వెతుకుతున్నాడు. థింక్ అబౌట్ ఇట్. ఆ అమ్మాయి కోసం జాబ్ వదిలేటు ఏంట్రా? అయినా జాబ్ లేనుడికి ఇచ్చి నా కూతుర్ని ఎలా పెళ్లి చేస్తాను? వాడు జాబ్ని వదిలేసాడేమో కానీ దట్ జాబ్ ఇస్ స్టిల్ వెయిటింగ్ ఫర్ హిమ్. తను ఓకే అంటే రేపే జాయిన్ అవ్వచ్చు. ఐఎమ్ రెడీ. ఏమంటావు? నేను రెడీ సార్. వాళ్ళిద్దరిని విడదీసి దివ్యని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేస్తే తను హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నావా? మీ పేరెంట్స్తో ఒకసారి మాట్లాడి అప్పుడు డెసిషన్ తీసుకుంటా. ఓకే సార్.